హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి నేను కాకరకాయ ఫ్రై ఒకటి రసం చేస్తున్నాను. రసం అనేది మీకు ఇంతకుముందు నేను రెసిపీ పెట్టాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను ఎలా చేస్తున్నది ఏంటనేది. కాకరకాయ ఫ్రై అనేది నేను అంటే కొన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. దాంట్లో వన్ ఆఫ్ ద వెరైటీ ఈరోజు నేను చేస్తున్నాను. కాకరకాయ అంటే కొందరు ఎక్కువ తిన్నారు కదా, బట్ నాకు ఇష్టమైన వెజిటేబుల్ అనమాట. మా ఇంట్లో అయితే బాగానే తింటాము. ఇప్పుడు ఈరోజు చేసే విధంగా చేస్తే కిడ్స్ కూడా బాగా తింటారు, ఎందుకంటే ఆ ఫ్రై క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చేదు కూడా అనిపించదు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో నేను ఒక 3 కాకరకాయలు తీసుకున్నా. ఇవి చాలా పొడవుగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. తర్వాత పైన ఇలా పీల్ తీసేస్తున్నాను లైట్గా. తర్వాత ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇవి లేతవి, లోపల సీడ్స్ అంత ఎక్కువగా లేవు, ఉంటే తీసేయాలన్నమాట, ముదిరిపోయి ఉంటే. చూడండి, దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 3 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుంటున్నా. కర్డ్ లేకపోతే ఒక హాఫ్ లెమన్ వేసుకోవచ్చు. తర్వాత ఇలా మిక్స్ చేసి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్లో ఒక 9 ఎండుమిర్చి, ఒక హాఫ్ కొబ్బరి అన్నమాట, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఏమో మనకి నువ్వులు, వెల్లుల్లి 10 రెబ్బలు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి లైట్గా. నేను ఎండు కొబ్బరి యూజ్ చేశాను. సో ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి, మరీ ఎక్కువ కాకుండా. నేను అన్నీ ఒకేసారి వేయకుండా 2 సార్లు ఫ్రై, అంటే క్వాంటిటీని డివైడ్ చేసి హాఫ్ వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి, ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను కొద్దిగా ఆయిల్ వేసా కాబట్టి కొన్ని వేసి ఫ్రై చేశాను, రిమైనింగ్ సెకండ్ టైం అన్ని వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యాయి, బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంటే లో ఫ్లేమ్ పెట్టాలి. దాని తర్వాత దీంట్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్లో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అది మిక్స్ చేసుకుంటున్నా. సాల్ట్ ఏమైనా అవసరం లేదు, ఎందుకంటే మనం కాకరకాయ స్టార్టింగ్లో మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం, పౌడర్లో వేసాం కదా, సరిపోతుంది. సో ఈ విధంగా 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాను. సో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పు లేక్ కానీ ఇలా రసం లేక్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో టొమాటో రసం కూడా రెడీ అయిపోయింది, ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, కాకరకాయ ఫ్రై, టమాటా రసం ఈరోజు లంచ్లోకి. చూడు జింటూ, కొంచెం అటు సైడ్ రా, అనిపించట్లేదు. సో 5 అయింది టైము. జస్ట్ ఎక్కడికన్నా వెళ్దాం అట్లా అని చెప్పేసి అన్నాను అన్నమాట. ఒక ట్రిప్లా వచ్చాము. సో ఫుల్ రెయిన్స్ కదా, రోడ్స్ అవి హారిబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది మా ఇంటి దగ్గరలో, సరౌండింగ్స్లోనే
ఇలా బయటకొచ్చాము. సో 4 డేస్ నుంచి కూడా నాకు అసలు వీడియోస్ చేయాలన్నా క్లైమేట్‌కి చేయబుద్ధి కాలేదు. అందుకే 3 డేస్ అయింది నేను వీడియో పోస్ట్ చేసి. సో నర్సరీ కనిపించింది. ఒకసారి చూసాను ఏమన్నా అంటే కొత్తగా ఏమన్నా మొక్కలు వచ్చాయేమో న్యూవి అని. బట్ ఇక్కడ ఏం తీసుకోలేదు ఈ నర్సరీలో. సో దారిలో మా హస్బెండ్ లెన్స్ కార్ట్కి వెళ్ళారు. స్పెక్స్ ఏదో రిపేర్ ఉంటే మేము కార్లో వెయిట్ చేసాము ఒక 5 మినిట్స్. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే మా ఇంటి దగ్గర ఒక నర్సరీ ఉంటుంది. అక్కడ జస్ట్ స్టాప్ చేయమన్నా ఏమన్నా ప్లాంట్స్ డిఫరెంట్గా వచ్చాయేమని చూద్దామని ఒక 2-3 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు టైం 6 అయింది కానీ రైన్ పడేటట్లుంది. అందుకని చెప్పేసి ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. ఇది బ్రౌన్ బేర్ బేకరీ అండి. 7 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ బ్రాంచ్ మా ఇంటి దగ్గర ఉండేది. సో అప్పుడు నాకు ఫుడ్ చాలా ఇష్టం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కానీ బేకరీ ఐటమ్స్ ఏవైనా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న హౌస్ దగ్గర 6 మంత్స్ 8 మంత్స్ అయిందంట పెట్టి. నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళాం దీనికి. సో సేమ్ టేస్ట్ వాళ్ళ బ్రాంచే కదా. నేను చైనీస్ ఫుడ్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేశాను. భువన్ బర్గర్, చికెన్ బర్గర్. మా హస్బెండ్ ఏమో శాండ్విచ్ అనమాట. నైట్ 9:30 అవుతుంది. ఫుల్ రెయిన్. సో హైదరాబాద్లో రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయి కదా. చూడండి థండర్స్ అవన్నీ. సో సేఫ్గా ఉండండి. మేము వెళ్ళినప్పుడు రెయిన్ పడలేదు, నిన్న ఈరోజు అని వెళ్ళాము. సో మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏం రెయిన్ లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.